మార్చారా లేకపోతే వాడి కోసం ప్రత్యేకించి వేరే ఒకరు ఉన్నారా? మీ పిల్లలండి, మా పిల్లలు కాదు, మీ పిల్లల గురించి చెప్తున్నా. లేకపోతే మీ ఆయనగారు తినరు పలానా కూర, ఇంట్లో నలుగురు ఉండరు అనుకోండి, వేరు వేరు కూరలు ఉంటారా? మీరు మార్చారా? మీ ఇంట్లో ఉండి మీతో సహవాసం చేస్తూ మీతో ఉన్న వాళ్ళు మీరే మార్చలేకపోతున్నారు. బయట ఎట్ట మారుస్తారు అంటే ఇది అపార్థం అనమాట. ఇది వాస్తవాలు కాదు. అంటే పదే పదే మనం విన్న కారణం చేత అది వాస్తవం అనే భ్రమలోకి మనం వెళ్ళిపోయాం. అది ఎవరి తప్పు చెప్పండి? ఎవరి తప్పు? అది కూడా ఒప్పుకోవట్లేదు ఏంటండి. అతిక్రమం దాచిపెట్టేవాడు మరి ఏం చేయాలంట? మరి ఒప్పుకోవట్లేదేంటి? ఒప్పుకోవాలి కదా. కాబట్టి మనుషులు దేవుణ్ణి అపార్థం చేసుకున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారిని అపార్థం చేసుకున్నారు. చాలా మంది తెలియక ఎవరో మార్చేది. నీ ఇంట్లో ఉన్న నీ కుమారుని నీ కుమార్తెని వంకకర తండ్రా నీ నువ్వే మార్చలేకపోయావు, బయట ఏం మారుతావు చెప్పండి? కత్తులు పెట్టి కదిగా మనం మార్చింది. సువార్త చెప్పాం, నమ్మినోడు నమ్ముతా నమ్మలేడు, ఎవరిని బలవంతం చేయాల, కానీ బలవంతం చేశారని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇదంతా అపోహ, అబద్ధ ప్రచారం, తెలియదు. దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మార్కు సువార్త 2వ అధ్యాయం మనం చూస్తే ఆయన కపెర్నహూమునకు వచ్చాడు. ఇవన్నీ నేను ఉపోద్ఘాతం చెప్పగానే నేను నేరుగా వాక్యానికి వెళ్తాను. చూడండి 2వ వచనంలో, ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక వాకటేనని వారికి స్థలం లేకపోయిన ఆయన వారికి వాక్యము బోధించుండగానే ఉంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన దినాలలో అన్నిటిలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యం వినడం కొరకు చాలా మంది వచ్చేవాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి. అయితే ఇందులో చాలా గుంపులు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఎందుకు వస్తారంటే చాలా మంది నిజంగా వాక్యముని విని రక్షణ పొందాలని మాత్రం వచ్చేవారు కాసమా. అందులో రకరకాల బ్యాచ్లు ఉన్నాయి. అందులో 4 బ్యాచెస్ ఉన్నాయి, 4 గుంపులు ఉన్నాయి. ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరంటే ఆహారం పంచి పెడతాడు ఆయన తిందామని. ఇది మెక్కే బ్యాచ్. ఏం బ్యాచ్ చెప్పండి? ఇది మెక్కే బ్యాచ్ అనమాట. అంటే నోట్లో కుక్కే బ్యాచ్ ఇది. చదివి అంటే రొట్టెలు చేపలు ఇస్తే చాలు, ఇక ఇది మా జీవితం అయిపోతుంది అనుకుంటున్నారు. ఇది ఒక బ్యాచ్. 2వ బ్యాచ్ ఎవరంటే స్వస్థతల బ్యాచ్. ఏ బ్యాచ్ చెప్పండి? ఇది స్వస్థ కదా, ఇది జబ్బు బ్యాచ్ అనుకోవాలి. ఏ బ్యాచ్ చెప్పండి? ఇది అంటే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను అన్నమాట కదా. ఇది జబ్బు, అంతే కదా, జబ్బు ఉండేది కదా, స్వస్థ కావాలి. ఇది జబ్బు బ్యాచ్. ఇది మెక్కే బ్యాచ్. అంటే యేసుక్రీస్తు ప్రభువు స్వస్థ చేయడా? 100% చేస్తాడు, కానీ అది వచ్చింది మాత్రం స్వస్థత కొరకు కాదు. అది తెలుసుకోవాలి మనం. ఇప్పుడు మీరు అంగన్వాడీ దగ్గరికి పిల్లలు పంపిస్తారండి. అంగన్వాడీ ఉంది అక్కడ తెలంగాణలో. ఎందుకు పంపిస్తారు? గుడ్డును ఉప్మా తినడాక, లేకపోతే అల్లు వేసుకోడాక, అంతేనా? నిజం చెప్పారేంటండి. కానీ వాడు ఉండడు కాబట్టి గుడ్డు, వాడు ఉండలేడు కాబట్టి వాడు వయసు తగ్గట్టు కాబట్టి అప్పుడు ఉప్మా. అంతేగాని ఉప్మా కొరకు మీరు పంపలా. ప్రభుత్వం ఉప్మా కొరకు పెట్టలేదు, గుడ్డు కొరకు పెట్టలా. వాడికి ఏబిసిడ్లు కనీసం ఫస్ట్ స్టెప్ అయినా నేర్పించడానికి కొరకు, అంటే ఆ స్కూల్లో నిలవాలి కాబట్టి దానికి ముందు ఇక్కడ అలవడం కొరకు పెట్టారు, కానీ ఉప్మా కొరకు పెట్టలా. ఉప్మా నెక్స్ట్. ఎస్, నేను చెప్పింది కరెక్టరా? గుడ్డు తర్వాత ముందేం చెప్పండి? ఆలు, అంటే ఫస్ట్ స్టెప్ రావాలని అర్థం. యేసుక్రీస్తు ప్రభువు స్వస్థత చేస్తాడు, ఆహారం కూడా ఇస్తాడండి. కానీ ఆయన వచ్చిన ఆహారం కొరకు కాదు సుమా, ఆయన వచ్చిన స్వస్థత కోసం కాదు సుమా. ఆయన వచ్చింది దేనికో చెప్పండి? మానవాళ్ళని రక్షించడం కొరకు వచ్చాడు. దేవునికి చెప్తాం హల్లెలూయా. మానవాళ్ళని రక్షించడం కొరకు వచ్చాడు. ఎవరు ఈ మానవులు? మనమే మానవులు కదండి. ఈ మానవులు ఎలాంటి వారు? రోమపత్రికలో మీరు చూస్తే, ఇప్పుడు తీయద్దు, టైం అవుతుందిగా, నాయకు చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే ఇందుని గురించి వ్రాయబడింది ఏమనగా, నీతిమంతులు లేడు, ఒక్కరు లేడు, దేవుని గురించి వాడు ఎవరు లేరు, దేవుని వెతకవాళ్ళు ఎవరు లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాల వారైనా ఉంది. కాబట్టి మానవుడు చేసిన పాపము నుంచి తప్పించబడడానికి లోకంలో ఎవరు కూడా లేరు. అందరూ కూడా పాపములను మునిగిపోయారు, పాపములు చనిపోయారు. కాబట్టి ఈ పాపం నుంచి విమోచించడానికి ఒక పరిశుద్ధుడు అవసరమైంది. అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. పాపములు ఉంటున్న మనము మన పాపముల నుంచి ఎవరు కూడా మనంతటా మనము విమోచించుకోలేం. మనమంతటా మనము చెప్పండి పాపముల నుంచి రక్షించబడలేం. అందుకు మనం రక్షించేవాడు ఒక రక్షకుడు ఈ లోకంలో తప్పనిసరిగా కావాలి. ఈత కొట్టడానికి ఒక కోచ్ ఎలాగైతే అవసరమో స్విమ్మింగ్ పూల్లో, అదన్నీ వాడు ఏం చేస్తాడు? ఎదుగునేటప్పుడు సీట్లో కూర్చొని, బాబు నువ్వు జంప్ చేయి, లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, యూటర్న్ తీసుకో అంటాడు. అక్కడ ముందు ఏం చెప్పండి? ఆయన ముందు నేర్పిస్తాడు ఫస్ట్ స్టెప్, తర్వాత వదులుతాడు, తర్వాత కోచింగ్ ఇస్తాడు. ముందైతే ఏం చేస్తాడు? మనతో పాటు ఉండి చేస్తాడు. మనం పాపంలో మునిగిపోయి కృంగిపోయి నశించిపోతున్న మనల్ని తిరిగి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం వచ్చి చేయి పెట్టి ఆయన లేతున్నాడు. ఆయన కూర్చోలా, ఓ భక్తులారా మీరు నా దగ్గర రండి అని చెప్పలా. ఆయన నేను మీకు ఉచిత సలహాలు ఇస్తానని చెప్పలేదు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి మహత్కార్య అద్భుతమైన విషయం ఏంటంటే
ఆయన చెప్పాడు, చెప్పింది ఆయన పాటించాడు, చేసి చూపాడు. నేనే మార్గము సత్యము జీవం అని చెప్పాడు, చెప్పినట్టుగానే ఆయన జీవించాడు. నేను పరలోకంగా తీసుకెళ్తానని చెప్పి ఆయన మన చేయి పట్టుకున్నాడు. ఆయన చాలా మంది చెప్పుండొచ్చు ఇది మార్గం ఇది మార్గం అని చెప్పచ్చు. ఫోన్లో ఎంతమందికి అర్థం ఉంది ఇది మార్గం ఇది మార్గం అంటే? కానీ ఒక ఆయన ఎక్కించుకొని ఇచ్చాడు. అది సులువా లేకపోతే ఫోన్లో డైరెక్షన్ ఇచ్చడం సులువా? ఏ సులువు చెప్పండి? తీసుకురావడం సులువా? యేసుక్రీస్తు ప్రభు వారు అలా వచ్చాడు ఈ లోకానికి. యేసు ప్రభు వారు పరలోకానికి ఆయన దారి కాబట్టి ఆ దారి ఆయనకు ఒక్కడికే తెలుసు, మనకు తెలియదు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని చెప్పి ఆయన దగ్గర తీసుకెళ్లారు. సరే, ఈ బ్యాచ్ అంతా వాక్యాన్ని వినడానికి వచ్చారు కదా కపెర్నహూములోకి. ఈ ముగ్గురు బ్యాచ్ ఒకటైతే, ఈ మూడు బ్యాచ్ ఒకటైతే, ఇంకో బ్యాచ్ ఉంది అసలైన బ్యాచ్. ఆ బ్యాచ్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చేటువంటి రక్షణ పొందడం కొరకు, యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చేటువంటి వాక్యాన్ని విని మేలు పొందడం కొరకు, వారు జీవం పొందడం కొరకు, పాపం నుంచి విమోచించబడ కొరకు వచ్చినటువంటి ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ ఎవరంటే నిజమైనటువంటి బ్యాచ్. సంఘాల్లో సభల్లో చాలా మంది రకరకాలుగా వస్తారు యేసు ప్రభు వారి దగ్గరికి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రక్షణ నిమిత్తము కాకుండా మరి దేని నిమిత్తమైనా అది తాత్కాలికమే, అది కొంతకాలమే, లేదా ఈ భూలోకంలో మనం ఉన్నంత కాలమే తప్ప తర్వాత అది ఎట్టి పరిస్థితులు అది పనిచేయదు. ఒకవేళ మనకి కుష్ఠరోగం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, బాధలున్నా, కష్టాలున్నా, ఇవన్నీ భూలోక సంబంధించిన విషయాలే తప్ప అవి పరలోకానికి రావు. పరలోకానికి వస్తాయి అవి, పరలోకానికి రావు. కానీ మనుషులు దేనికోసం ప్రయాసపడుతున్నారు ఈ లోకం అంటే భౌతిక సంబంధమైన విషయాల కోసం ప్రాకులాడుతున్నారు. భౌతిక సంబంధమైన విషయాలు అభివృద్ధి పొందాలని వస్తున్నారు. ప్రభు యేసు ప్రభు దగ్గర చాలా మంది, ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి, యేసు ప్రభు దగ్గరికి రండి కదండి మీ అప్పులు పోతాయి. నాకు 6 లక్షలు అప్పు ఉంది, మరి నాకు ఇంకా పోలా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి 25 అవుతున్నాయి గారు వాకింగ్ చెప్పి, నా అప్పులు పోలేదు. అప్పులు తీరుతాడా దేవుడు? అంటే నువ్వేమో తండ్రి పెట్టుకొని పడుకో, దేవుడు అప్పులు తీరుతుంటాడా పని చేయకుండా? యేసు ప్రభు దగ్గర రండి, మీరు పాస్ అవుతారు, అందరూ ఫెయిల్ అవుతారు. చదవకపోతే ఫెయిల్ అవుతారు అంటున్నా. అంతేనండి. చాలా మంది ప్రార్థన చేస్తారు, ఇదిగో మీ పెన్నుకి ప్రార్థన చేస్తా, ఇదండి ఇది రాశారు, ఇది రాయమ్మరా 3 3 6 రాయ్, పట్టుకోద్దామా రాస్తుంది రాయ్, వదిలి 3 3 6 రాయ్. నువ్వు రాయిద్దా, మా పెన్ను రాత్రం చూద్దాం, రాత్న పెన్ను రాతుందా? మరి పెన్ను కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? కర్చీఫ్ కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఈ కర్చీఫ్ తీసుకుని ప్రార్థన చేస్తున్నారు. నూనె డబ్బాల కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? దీనికి జనాలు కదా ఎగబడేది. కానీ ఇలాంటి వ్యర్థమైన వాక్యం కోసం కదా జనాలు పరిగెత్తేది. అన్ని స్మార్ట్ అయ్యి మనం ఎక్కడ ఏం స్మార్ట్, మనం ఇంకా అక్కడే ఉన్నాం, ఇంకా అట్టడిలే ఉన్నాం. అన్ని స్మార్ట్ అని చెప్పుకుంటున్నాం తప్ప అసలు మనం స్మార్ట్ కాల. దేవుడు ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు, ఏమి ఇస్తాడో అర్థం కాలేదు, మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా మనకు అర్థం కాలేదు. ఈ 3 అసలైన విషయాలన్నీ కూడా వదిలేసి ప్రక్క విషయాల కోసం మనం ప్రాకులాడుతున్నాం. అందుకే మన జీవితంలో అక్కడే ఉన్నాయి. నాకు సౌఖ్యంగా ఉంటే పరలోకం, నాకు ధనం ఉంటే పరలోకం, మంచి డాబా కట్టుకుంటే పరలోకం. అలా లేదు. కుష్టివ్యాధిగా కురుపులు కలిగినటువంటి లాజరు చనిపోయేంత వరకు అలాగే ఉన్నాడు. కుక్కల నాయకుని ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. అదే తండ్రి సన్నిధికి వెళ్ళాడు కండి, రెస్ట్ ప్లేస్లోకి వెళ్ళి తర్వాత పరలోకం వెళ్తాడు. అది చెప్పాలన్నమాట. అది కదా. కానీ ధనవంతుడికి వెళ్ళాడు, రోజు ఏం తాగాడు? కోటరు మోటరు వాటరు అన్నీ తాగాడుగా. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? అక్కడ ఏం అడుగుతున్నాడు? అక్కడ లాజరు ఏమన్నాడు? అబ్రహమా నా యందు కనికరపడి నీ వ్రేలు కొనను ముంచేయమంట. ఎన్ని చుక్కలు? 1 చుక్క అంట. అసలు ఎంత ఆస్తిపరుడండి, 1 చుక్క కోసం బాధపడుతున్నాడు. ఆ బాధకు ఉంటే సరిపోయేదిగా. మళ్ళీ ఏదో తెలివితే అట్లా ఉపయోగించాడు. నువ్వు నన్ను కనుక రక్షిస్తే నేను నాకు సహోదరుని రక్షిస్తాను. ఈ బోడి పెద్ద మనకెందుకు అనవసరం. ఈయనంటే ఒకసారి భూలోకం పంపించేస్తాను, అందరూ మార్చేస్తాడంట. ఈడు మారలేదు ఉన్నంతకాలం. వాకింగ్ చెప్తూ వినిపించుకోలేదు, మైకిలు పెట్టినా ఏమీ లేదు, దూషించడం అపహసించడం ఇదే జరిగింది తప్ప ఎప్పుడు ఉన్నది దాఖలాలు లేవు. మళ్ళీ పైగా ఏం చెప్తున్నాడు? యేసు ప్రభుకి అబ్రహాంకే సువార్త చేస్తున్నాడు ఈయన. చాలా మంది పాటలుగా సువార్త చేస్తారండి బయట వాళ్ళు. పాటగా చెప్పింది ఎండరు, చెప్పింది ఏంటారు. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి ఎలా చెప్తారు? డాక్టర్ ఒకటి చెప్తారు, మీరు డాక్టర్గా చెప్పేస్తారు. మరి మీరు చేసి ఎంబీబీఎస్ అని కూర్చోబెట్టి